నియోజకవర్గం మనం జనరల్గా మనం చూసినప్పుడు జూబ్లీహిల్స్ అంటే ఏదో ఐఫై అనుకుంటాం, కానీ ఈరోజు కూడా చాలా మేజర్ ప్రాంతాలన్నీ కూడా బస్తీలుగా ఉన్నాయి. వారిని ఆదుకునే పరిస్థితి లేదు. నవీన్ యాదవ్ గారు యువకుడు, చదువుకున్న వ్యక్తి, అదేవిధంగా స్థానికుడు కావడం, వారి యొక్క ప్రతి బస్తీలో ప్రతి ఒక్కరి ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఏంటంటే మా బిడ్డ లాంటి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా కుటుంబాలు బాగుపడతాయనే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ అవాకులు చవాకులు పేలిందో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటా ఉన్నారు. ఈ గెలుపులో మరి ప్రతి ఒక్క కార్యకర్త, పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయం, ఈ పరంపర అనేది కొనసాగుతుంది. ప్రజలు దృఢంగా నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ను. ఈరోజు ప్రజాపాలన అయితేమి, మరి తెలంగాణ అయితేమి ఈరోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఆ నమ్మకంతో మాకు మరి కంటోన్మెంట్ అయితేమి, ఈరోజు జూబ్లీహిల్స్ అయితేమి కాంగ్రెస్కు ఓటేసి నమ్మకంతో గెలిపించారు. ఆ గెలుపుని ప్రామాణికంగా తీసుకొని మేము స్థానిక ఎన్నికల్లో కావచ్చు, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతోటి గెలవబోతున్నాము. అదేవిధంగా ప్రజలకు ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి